హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, దువ్వాడ శ్రీనివాస్కు జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారు సార్. ఆయన పైన వేటు వేసి టెక్కల్ నియోజకవర్గంలో మరో వ్యక్తికి ఇన్ఛార్జిగా నియమించారు. మరి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి? కొన్ని రోజుల నుంచి కూడా ఒక వివాదం అయితే చిక్కుకుంది. దాని అంశం మీదే తీసేశారు అంటున్నారు. మీరేం చెప్తారు? అదే యాక్చువల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తీసేసే పరిస్థితి ఉంది. యాక్చువల్గా ఎమ్మెల్సీగా కూడా రిజైన్ చేయమంటాడు జగన్ అని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు అది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అతను పర్సనల్ విషయం కావచ్చు, కానీ ఇవాళ పర్సనల్ ఈజ్ పొలిటికల్ అనేది మామూలుగా ఫెమినిస్టులు చెప్తుంటారు. అది ఇంకా రాజకీయాల్లో అయితే పర్సనల్ అనేది ఏమి లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చిన్న పర్సనల్ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని బ్లోఅప్ చేసేస్తుంది ప్రతిపక్షం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం మీడియా వెరీ పవర్ఫుల్ కాబట్టి వాళ్ళ ఇష్యూని దాన్ని ఇంకా బ్లోఅప్ చేసింది. ఆల్రెడీ మనం చూసాము, విజయసాయి రెడ్డి విషయాన్ని కూడా తీసుకుని ఆయన చివరికి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి తెలుగుదేశానికి సంబంధించిన 9 ఛానల్స్ మీడియా మీద ఆయన చర్యలు తీసుకోగలిగాడు, ఆపగలిగాడు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ప్రాబ్లం వేరు. ఎందుకంటే ఆయన ప్రాబ్లంని పెంచుకుంటున్నాడు, ఆయన సాల్వ్ చేసుకోలేకపోయాడు. నిజానికి ఎప్పుడో సాల్వ్ చేసుకో ఉండాలి. అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లంని డిస్కంటిన్యూ చేసి, అంటే దాన్ని మధ్యలో ఆపేసి దాన్ని పూర్తిగా సాల్వ్ చేసుకోకుండా ఉంటే ఎప్పటికైనా తలనొప్పిగా మారుతుంది. ఓకే, క్లియర్గా వాళ్ళ భార్యకి రాజకీయ పొలిటికల్ యాస్పిరేషన్స్ ఉన్నాయి. సో ఆ కాంటెక్స్లో ఈయన ఆమె యాస్పిరేషన్కి ఈయనకి మధ్య ఇబ్బందులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ లెక్కను చూస్తే జగన్ ఇష్యూ కూడా ఉంది కదా. జగన్ వాళ్ళ చెల్లెలే జగన్ ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంది. ఆ రకంగా దువ్వాడిది కూడా ప్రాబ్లం ఉంది. కాకపోతే దువ్వాడిది ఓన్లీ భార్య ఆయన వరకు అయితే ఇంత పెద్దది అయ్యేది కాదు. మధ్యలో ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆమె దివ్యల మాధురి ఎంటర్ అవ్వడం వల్ల ఇది ఇష్యూ అయిపోయింది. సో ఎందుకంటే పెళ్ళి కాకుండా వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. పెళ్ళైన ఆమెకేమో విడాకులు ఇవ్వలేకపోయాడు. సో ఆయన సాల్వ్ చేసుకోలేకపోయాడు. సో దీన్ని పెద్ద తలనొప్పిగా మారిపోయింది. దీనివల్ల వైసీపీకి అక్కడ ఖచ్చితంగా ఇబ్బంది టెక్కల్లో. అందుకని ఇప్పుడు జగన్ అక్కడ కొంత దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా అర్థమవుతుంది. పేరాడ తిలక్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా అక్కడ పెట్టాడు. యాక్చువల్గా జగన్ ఓన్లీ దువ్వాడిదే చేయలేదు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మార్పులు జగన్ చేసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా తన సొంత జిల్లా నుంచే స్టార్ట్ చేశాడు. కడపలో కడప ఇన్ఛార్జిగా తన మేనమామ రవీందర్ రెడ్డిని పెట్టాడు. కమలాపురం ఇన్ఛార్జిగా అతని రవీందర్ రెడ్డి కొడుకు నరేన్ రామానుజరెడ్డి అతన్ని కమలాపురానికి ఇన్ఛార్జిగా పెట్టాడు. అన్నమయ్య ఇన్ఛార్జిగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డిని తీసేసి ఆ ప్లేస్లో రాజంపేట ఎమ్మెల్యే ఆయన అమర్నాథ్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని అక్కడ పెట్టాడు. తర్వాత పార్టీ సమన్వయ ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్ రెడ్డిని, తర్వాత వేంపల్లి సతీష్ రెడ్డిని పెట్టాడు. మరొక ప్రధాన కార్యదర్శి అంటే అనుబంధ సంఘాలు చూసుకునే ప్రధాన కార్యదర్శి శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టాడు. యువజన శాఖకేమో జక్కంపూడి రాజాని పెట్టాడు. బీసీ సెల్కి రమేష్ యాదవ్ని పెట్టాడు. ఎస్సీ సెల్కి టీజీఆర్ సుధాకర్ని పెట్టాడు. చేనేతకి గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి, విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్యని పెట్టాడు. ఇలాగా మార్చడం అనేది మొదలుపెట్టాడు. అంటే పార్టీ ప్రక్షాళన అనేది మొదలుపెట్టాడు. ఎందుకంటే గతంలో జగన్ 5 ఏళ్లలో పార్టీని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. పార్టీ స్ట్రక్చర్ ఏంటి, పార్టీలో ఎవరిని కలవాలి, ఎవరిని ఆర్గనైజ్ చేయాలనేది స్ట్రిక్ట్గా జరగలేదు. ఆయన పార్టీ కంటే కూడా తన మిత్రుడైన సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత సీఎంఓ ఆఫీసులో పనిచేసే అధికారులు, వీళ్ళ మీదే ఆయన ప్రధానంగా డిపెండ్ అయ్యాడు. అందుకని చాలాసార్లు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి కలవాలనుకున్న జగన్ని వీళ్ళని కలవమనేవాళ్ళు. వీళ్ళేమో ఏమైనా ఉంటే మాకు చెప్పండి అనేవాళ్ళు. మామూలుగా చాలా కథలు ఇట్లాంటివి ఉన్నాయి. ఒకసారి కేతిరెడ్డి పెద్దిరెడ్డి వస్తే జగన్ కలవాలని జగన్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. వస్తే వీళ్ళు కలిశారు. మీరు మాకు జగన్కి చెప్పినట్టే మాకు చెప్తే చాలు అని వీళ్ళంటే, అసలు మీరు రాజకీయాల గురించి మీకేం తెలుసాయా? మీరు ఎప్పుడైనా సర్పంచ్గా కూడా చేయలేదు. మీకు చెప్తే ఏమర్థమవుతుంది నా సమస్య? జగన్ గెలిస్తే కలవమన్నాడు, లేకపోతే లేదని వెళ్ళిపోయాడు ఆయన. సో ఆ తర్వాత కూడా ఎప్పుడు జగన్ గెలవలేదు అంటారు. ఇలాగా చాలామంది అందరూ ఇట్లాంటి కథలు చెబుతారు.
ఇది ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్‌లో వైసీపీలో ఉంటారు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేయరు. ఎందుకంటే మన ఇష్యూని జగన్‌తో చెప్పుకుందామని వెళ్తే వీళ్ళు తగులుతున్నారు. సో జగన్ వీళ్ళని కలవడానికి అతనికి ఇష్టం లేదు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కడికక్కడ పేరుకుపోతూ వచ్చాయి. వీళ్ళే అసంతృప్తిగా ఉంటే వీళ్ళు కింది స్థాయి కార్యకర్తలని ఏం సముదాయిస్తారు. కాబట్టి ఈ గ్యాప్ అనేది బలంగా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఎలాగున్నా నడుస్తుంది, ఎంత అసంతృప్తి ఉన్నా ఎట్లున్నా ఏమీ అవ్వదు. కానీ ఇప్పుడు ఓడిపోయినప్పుడు పార్టీని నిలబెట్టుకోవాలంటే పార్టీ కోసం ఫైట్ చేసే వాళ్ళు కావాలి. పార్టీ కోసం నమ్మకంగా ఉండాలి, ఫైట్ చేయాలి. తెలుగుదేశం కూటమి పెట్టే ఇబ్బందులను కూడా తట్టుకోవాలి. అలాంటి వాళ్ళని ఇవాళ పెట్టాలి. ఇది జగన్ చేస్తున్నాడు, స్టార్ట్ చేశాడు. అందువల్ల ఎక్కడికక్కడ తనకి లాయల్టీ చూసుకోవాలి, పార్టీ లాయల్టీ చూసుకోవాలి. తర్వాత వాళ్ళు సమర్థులా, ఫైట్ చేయగలరా, కొంత అంగబలం అర్ధబలం కూడా ఉండాలి. కేవలం వాళ్ళు బీసీలను ఇంకోటను పెడితే మాత్రం కష్టం అవుతుంది. వాళ్ళు ఫైట్ చేసే ఇది ఉండాలి కదా. సో రెండోది ఒక హోప్ ఉండాలి, మళ్ళీ మనం వస్తాము అధికారంలోకి అనే హోప్ కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు కంప్లీట్గా పార్టీ ప్రక్షాళన అనేది జగన్ చేస్తున్నాడు. ఆ క్రమంలోనే దువ్వాడను కూడా పక్కన పెట్టాలి. ఎక్కడెక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వాళ్ళని తీసి పక్కన పెట్టి కొత్త వాళ్ళని అక్కడ పెట్టడం అనేది ఇప్పుడు జగన్ చేసుకుంటా మొదలుపెట్టాడు. ఇది చాలా అవసరమైనది. ఇది ఇప్పటికే లేట్ చేశాడన్న అసంతృప్తి కూడా వైసీపీలో ఉంది. కానీ జగన్ ఏంటంటే ఒకేసారి మార్చినా కూడా రకరకాల తలనొప్పులు వస్తాయి. కాబట్టి అందరినీ పరిగణలోకి తీసుకోవాలి. ఎవరు రెండోది తన అనుకున్న వాళ్ళు అక్కడ ఉండగలుగుతారా లేదా, వాళ్ళ మానసిక సంసిద్ధత ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. పార్టీ నిర్మాణం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. సో ఇప్పుడు జగన్ వీళ్ళందరినీ మారుస్తున్నాడు. ఆ క్రమంలో అతను కూడా అతనేమీ సస్పెండ్ చేయలేదు, లేదా ఎమ్మెల్సీగా రిజైన్ చేయమని కూడా అనలేదు. ఓన్లీ ఇన్ఛార్జిగా పక్కన పెట్టాడు. రేపొద్దున అతని ఈ సమస్య సాల్వ్ అయినాక అతన్ని ఇంకొక దీంట్లో అకామిడేట్ చేయొచ్చు. అతనేమి సస్పెండ్ చేయలేదు. రెండోది ఇప్పుడు అతను మామూలుగా అయితే లీగల్గా అయితే ఏమీ తప్పు చేసినట్టు కాదు అతను, ఎవరు దువ్వాడ. ఎందుకంటే లీగల్గా అతని మీద ఏమీ కేసు లేదు. ఇతనే ఇంకా భార్య మీద కూతురు మీద పెట్టిన కేసే నడుస్తుంది. మొన్న హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేశాడు. హైకోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకునింది. కాబట్టి అతను ఒక యాంగిల్లో చూసినట్టు భార్య బాధితుడిగా కూడా కనిపిస్తున్నాడు. కానీ దీనివల్ల ఒక ఇబ్బంది అయితే ఉంది వైసీపీకి. సో వైసీపీ ఏదో ఒక చర్య అయితే తీసుకోవాల్సి వచ్చింది, దానివల్ల మార్చాల్సి వచ్చింది. సో పేరాడ తిలకని పెట్టాడు. నాకు తెలిసి ఇతను సమస్య సాల్వ్ అయ్యి ఆమె విడాకులు ఇవ్వడమా ఏంటి అనేది కోర్టు వెళ్ళింది కాబట్టి కోర్టు ద్వారానే పరిష్కారం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దీన్ని వేరే రకంగా పరిష్కరించే పద్ధతి అయితే కనిపించట్లేదు. కోర్టు ద్వారా ఆమెకు విడాకులు ఇచ్చి ఆమెకు భరణమో ఇంకోటో కూడా జగన్ మాట్లాడాల్సి ఉంటుంది. వాణితో కూడా ఆమె పార్టీలో ఉంటుందా, ఆమె రోల్ ఏంటి, లేదంటే ఆమె ఏమన్నా తెలుగుదేశం కూటమిలోకి జంప్ అయ్యే అవకాశాలు ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఈమెకని. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయో అలాంటివి క్లీన్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క నియోజకవర్గ వారీగా క్లీనింగ్ కార్యక్రమం అనేది జగన్ మొదలుపెట్టాడు. తనకి ఇప్పుడు చాలా బర్డన్ కూడా పడుతుంది. ఎందుకంటే పార్టీని ఇప్పుడు నిలబెట్టుకోవడమే కష్టం. ఇదెందుకంటే వరస్ట్ క్రైసిస్ వైసీపీలో, ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఇది క్రైసిస్. కాబట్టి మార్చుకుంటూ రావాలి, కొత్త వాళ్ళని పెట్టుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.